వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీఆర్ 30వ వర్ధంతి అల్లూరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ యువజన కార్యదర్శి కొట్టగుల్లి సుబ్బారావు, టూరిజం శాఖ డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు, చింతపల్లి మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో అరకు పార్లమెంటు ఉపాధ్యక్షురాలు చల్లంగి జ్ఞానేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలోనూ ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని, పేదలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించేటప్పటికి మన తెలుగు వారికి ఉనికి లేని పరిస్థితిలో ఉంది. మన భారతదేశంలో మన ఎక్కువ కూడా మరాఠీలుగానే అప్పుడు చలామణి అయ్యేవారు. తెలుగు వాళ్ళు గాని, తెలుగు రాష్ట్రాలు గాని వాటికి ఇంపార్టెన్స్ లేకుండా ఉండేది దేశంలోని ప్రధానమంత్రుల దగ్గర. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో 1982లో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవింపజేసి తెలుగు జాతిని అంతటినీ కూడా ఒకటి చేసి అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి అయిన ఘనత మన ఎన్టీఆర్ గారిది. అప్పటికే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారుగా మన భారతదేశంలో వెలసెలుతూ ఉండేవారు. ఆయన ఒక్క నిమిషం కూడా ఖాళీ లేని అనేక చిత్రాలు తీసుకుంటూ రాష్ట్రంలోనే సినీ పరిశ్రమలోనే ఒక మౌటం లేని మహారాజుగా ఉండే రోజుల్లో ఆయనకి అవసరం లేకపోయినా సరే తెలుగు జాతి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, తెలుగు జాతినంతా కలిపి మనం చూపించాలి భారతదేశంలో అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుని తెలుగుదేశం పార్టీని కర్షకులకి, రైతులకి సంబంధించిన పార్టీగా ఆవిర్భ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నడుస్తుంది. మనందరికీ ఘన చరిత్ర తెలుసు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. దాంట్లో నేను ఒక కార్యకర్తగా ఉన్నాను. ఇదే నా గౌరవాన్ని చెప్పుకుని ప్రపంచం నలుమూలలా తిరిగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. అదే విధంగా అంత ఘనకీర్తిని మనకిచ్చిన ఎన్టీఆర్ గారికి మనందరం కలిసి ఘన నివాళులు అర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు గాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. 31వ వర్ధంతిగా జరుపుకున్నటువంటి సందర్భంలో ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మ గౌరవానికి పెంచుతూ ఈ నాటికి కూడాను, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కూడా ఎన్నాళ్ళు లేనటువంటి ఈరోజు ఈ టీడీపీ ప్రభుత్వంలో ఈరోజు కార్యకర్తలందరినీ అండాదండగా ఉంటూ ముందుకు సాగిస్తున్నటువంటి సందర్భం. అన్న ఎన్టీఆర్ గారు ఈరోజు వర్ధంతి, కానీ మా మనసులో మాత్రం ఆయన వర్ధంతి కాదు, ఒక దేవతగా, దేవుడుగా ఈరోజు కొలుస్తున్నటువంటి తెలుగు దేశానికి, తెలుగు జాతికి ఒక ఆత్మగౌరవానికి పెంచుతున్నటువంటి ఈ యొక్క అన్న ఎన్టీఆర్ పెట్టినటువంటి భిక్ష ఈరోజు చింతపల్లి మండలంలో ఘనంగా ఈరోజు ఈ వర్ధంతి జరుపుకుంటున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. ఎన్నో పేదలకి అండగా ఉంటానని ఆ రోజు మన అన్న ఎన్టీఆర్ గారు ఏదో చెప్పారో, ఈరోజు ప్రతి పేదవుడు కూడా ఆయన పెట్టిన భిక్షతో ఈరోజు కూడా గుడ్డు ఏదైనా మనం ఉన్నటువంటి మా బ్రతుకు జీవనము ఆయన వల్ల ఆధారపడి ఈరోజు బ్రతుకుతున్నట్టు సందర్భం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel